గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. స్వర్గీయ మాజీ మంత్రి జీవి శేషు 8వ వర్ధంతి సందర్భంగా అన్నా క్యాంటీన్లో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, గుర్రాల రాజ్విమల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజల పట్ల ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎటువంటి భేషజాలకి పోకుండా అందరిలో ఒకటిగా కలిసిపోయి ఎవరెవరైతే రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయనకు చేతనైనటువంటి లిఫ్ట్ ఇస్తూ ఎక్కువ మంది నాయకులు తయారైతే ఆ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి అని బలంగా నమ్మినటువంటి గొప్ప నాయకుడు ఆయన. నాయకులు, కార్యకర్తలని ఏ రోజు కూడా ఆయన నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. అలాగే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గాల పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా అగ్రవర్ణాలను కూడా సమతుల్యం చేసుకుంటూ నియోజకవర్గాల అభివృద్ధికి, ప్రకాశం జిల్లా సంక్షేమానికి ఆయన చేసినటువంటి సేవలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రాజవిమల్ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. సంతోషమే కాదు, ఒక మంచి సేవా కార్యక్రమం. మీకు తెలుసు, అట్టడుగు వర్గాల్లో జన్మించినప్పటికీ ఆయన అసలు సొసైటీలో జీవి శేష్ గారంటే ఒక ల్యాండ్ మార్క్. ఆయన ఈ ప్రకాశం జిల్లాలోనే ఆయన వివాదరహితుడిగా వివాదరహితుడిగా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఈ ప్రకాశం జిల్లా ప్రజల్లో ముద్ర వేసుకున్న వ్యక్తి మన పెద్దలు జీవి శేష్ గారు. అలాంటి మంచి వ్యక్తి కడుపున మా తండ్రి గౌరవనీయులు స్వర్గీయ జీవి శేష్ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కుటుంబ సభ్యులు మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటారు, కమలాకర్ విజయ్, అలాగే వందన, వినూత్న, కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు 8వ వర్ధంతి సందర్భంగా మరి నాన్నగారి సంస్మరణార్థం ఈరోజు అన్నా క్యాంటీన్లో మరి అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఎంతోమంది పేదల కడుపులు గురించి ఆలోచించి వాళ్ళ ఆకలిని దృష్టిలో పెట్టుకొని మరి సంస్కరణలు చేసి ఈ రాష్ట్రంలో కిలో రూపాయి బియ్యం పథకం కానీ ఇలా ఎన్నో పథకాలు చేసినటువంటి గొప్ప నాయకులు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా వైద్య సిబ్బందిని ఆదేశించారు. దర్శి మండలం గణేశ్వరపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో ప్రజలకు నిర్వహించిన వైద్య పరీక్షల గురించి వైద్యులు డాక్టర్ వెంకట శ్రీనివాసును అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏఎన్ఎంలతో మాట్లాడుతూ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేస్తున్నారు లేదని ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫీవర్ సర్వే చేశారు, ఎన్ని ఫీవర్ కేసులు నమోదయ్యాయని అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలకు వచ్చిన గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ ఏ ఆరోగ్య సమస్యలపై వచ్చారు, గ్రామంలో ఏఎన్ఎం వైద్య సేవలు సక్రమంగా అందిస్తున్నారా లేదా, మందులు ఇస్తున్నారా లేదని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వంగా ఉండరాదని, మెరుగైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా ఫీవర్ సర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్, తహసీల్దార్ శ్రీమతి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ వీక్ లో మీరు చూసిన హౌస్ లో ఎన్ని కేసులు ఫస్ట్ వీక్ లో మీరు అన్ని ఇంటికి వెళ్ళి ఉంటే కొన్ని కేసెస్ వస్తాయి. వీక్ 1 లో ఇన్ని కేసెస్ అని రాస్తారు. మీరు మొత్తం కలిపి ఇప్పుడు ఈ 116 హౌస్ హోల్డ్స్ కూడా 3 సార్లు మీరు తిరిగి ఉండాలి, అంతే కదా. చేస్తే 10 కేసెస్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. దీంట్లో ఏ ఫస్ట్ డేటా ప్రకారం దీంట్లో ఎన్ని టెస్ట్ చేశారు, ట్రీట్మెంట్ వేర్ వెల్ రెఫరల్ ప్లేస్ ఏమైనా ఇచ్చాం మేడం. ఇంటి దగ్గర ఇచ్చాము. ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఇచ్చాము. నెక్స్ట్ కాలంలో వాళ్ళు ఫీవర్స్ లేకపోతే ఫీవర్ ఉంది కంటిన్యూ అవుతుంటే పంపిస్తుంది. అంటే ఇది 10 కేసెస్ కూడా ఫీవర్ స్టార్ట్ అయిందని ఉన్నారు. 116 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి కదా. ఫీవర్ సర్వే కోసం ఎన్నిసార్లు 30 హౌస్ వాళ్ళు 30 హౌసెస్ ఫీవర్ సర్వే మాత్రమే. మొదటి వీక్ ఎన్ని ఫీవర్ కేసెస్ వచ్చాయి నోట్ చేయండి. వాళ్ళు చెప్పిన పర్సెంటే రాస్తున్నాను. అది ఓకే అమ్మా. మీరు జూలైలో ఇప్పుడు అందరి సహకారంతో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి అన్నారు. ఏకేయు ఇన్ఛార్జ్ వీసీగా డివిఆర్ మూర్తి ఒంగోలు విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీని విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు కలిసి పుష్పగుచ్చాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన విశ్వవిద్యాలయం అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని తెలిపారు. విశ్వవిద్యాలయంలో సిబ్బంది కొరత ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధి అందించే కోర్సుల పట్ల విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, ఈ విషయాన్ని గమనించాలన్నారు. తనను ఇన్ఛార్జ్ వీసీగా నియమించిన రాష్ట్ర గవర్నర్కు, ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీ ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కనుక దీన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి, మినిస్టర్స్కి, బ్యూరోక్రాట్స్కి అందరికీ బాధ్యత ఉంది కనుక వాళ్ళందరూ యూనివర్సిటీని తీర్చిదిద్ది పైకి తీసుకురావాలని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే యూనివర్సిటీ ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ మొదలుపెట్టారు డిగ్రీ పీజీలో అని చెప్పేసి నాకు తెలుస్తుంది. ఒకటి. ఇది ఇంకా రాబోయే రోజుల్లో అడ్మిషన్స్ బాగా పెంచి ఏం చేయాలంటే స్టూడెంట్స్ని ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసి ప్రజలకి అది స్టూడెంట్స్కి పనికొచ్చేటువంటి కోర్సెస్ ఎక్కువగా మనం రన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి. తర్వాత అటువంటి స్టూడెంట్స్ని ఇక్కడ అట్రాక్ట్ చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అంటే ఒంగోలులో ఒక యూనివర్సిటీ వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ బయట వాళ్ళు కూడా వచ్చేటువంటి
అవకాశాలు మనం ఇక్కడ క్రియేట్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది. అయితే ఈ బాధ్యత క్రియేట్ చేయడానికి ముందు మనం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ కొత్తది అవడం వల్ల ఏమైందంటే ఇక్కడ బిల్డింగ్లు కానీ స్టాఫ్ కానీ లేదా ఫైనాన్షియల్స్ కానీ ఏమి ఉండవు ఎక్కువగాను. అయితే ఇవి గవర్నమెంట్ ఉదారతతో ఏం చేయాలంటే ఎక్కువగా ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఇచ్చినట్లయితే వీటిని అపాయింట్ చేయడానికి, ఫుల్ టైమ్ స్టాఫ్ని అపాయింట్ చేయడానికి, ప్లస్ బిల్డింగ్లు కట్టడానికి, అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇంతకుముందు రాసి ఉన్నారు, మళ్ళీ మనం రిమైండ్ చేస్తూ లెటర్స్ రాస్తాం ఎక్కువగా మనకి ఫైనాన్స్ ఇవ్వాలని చెప్పేసి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 18 యూనివర్సిటీలో చిన్న యూనివర్సిటీ అవ్వటం, దానివల్ల కొత్తగా యూనివర్సిటీ రావటం వల్ల ఏమవుతుంది, మొదట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి మనకి. అంటే మా ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసరికి ఇంచుమించు 100 సంవత్సరాలు మేము సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఇది. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మొట్టమొదటి రోజుల్లో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే బిల్డింగ్లో లేక, స్టూడెంట్స్ లేక, తర్వాత ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకుంటూ డెవలప్ అయిన యూనివర్సిటీ అది. ఒక 100 సంవత్సరాలు ఉన్న యూనివర్సిటీని మనం లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా స్టార్ట్ అయిన యూనివర్సిటీతో పోల్చుకోలేము మనం. ఇది చాలా చిన్న యూనివర్సిటీ కనుక దీనికి ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టి యూనివర్సిటీని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత, బాధ్యత మన మీద ఉందనేటువంటిది నేను నమ్ముతున్నాను. ఒకటి, నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీగా వేసిన తర్వాత నా ప్రయత్నం నేను డిఫరెంట్గా చేస్తాను. ఇక్కడ యూనివర్సిటీ డెవలప్ అవ్వడం కోసం, అభివృద్ధి చెందడం కోసం, లోకల్ వాళ్ళతో మనం మంచి ర్యాపో పెట్టుకుని లోకల్ లీడర్స్తో మనం కలుపుకుంటూ వెళ్ళిపోతూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కాకుండా మిగతా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి సమాధానం చెప్తాను. ఏం బాలేదు. ప్రస్తుతానికి ఉన్న 16 కోర్సులు ఉన్నాయని చెప్తున్నారు మనకి. ఇప్పుడు ఇంకా కోర్సులు పెంచుకోవాలి. అది పెంచుతున్నప్పుడు ఏమవుతుందంటే స్టాఫ్ ఒక రిక్రూట్మెంట్ తక్కువ ఉంది కనుక కోర్సెస్ పెట్టడం వల్ల ఏమవుతుంది, స్టాఫ్ లేకుండా అయిపోతుంది. స్టాఫ్ లేకపోతే కోర్సెస్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ రారు. ఈ రెండు ఒకదానికొకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అందుకని కోర్సెస్ స్టార్ట్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు, దాంట్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ స్టాఫ్ లేకుండా కోర్సెస్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, పోతున్న స్టూడెంట్స్ మళ్ళీ మా మీద వచ్చే ఇబ్బంది ఉంది కనుక దానికి ప్రయత్నం చేస్తాం. మేము కోర్సెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం, స్టూడెంట్స్ని ఎక్కువ మంది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, స్టాఫ్ను కూడా రిక్రూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ బాధ్యత అది స్టాఫ్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత స్టేట్ గవర్నమెంట్కి ఉంది. పర్మనెంట్ స్టాఫ్ని ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్ పోస్టులు శాంక్షన్ చేస్తే ఎన్ని డిపార్ట్మెంట్ అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, అది ఇబ్బంది కాదు మనకి. అది అయితే అదే కోర్సెస్ ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే పాత కోర్సెస్లా కాకుండా కోర్సెస్ మోడర్నైజ్ చేసుకుని కొంత అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే వెళ్తే ఏమవుతుందంటే కోర్సెస్ మార్కెట్లో బాగా ఉపయోగపడతాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కనుక అటువంటి కోర్సెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సాంప్రదాయంగా ఉన్న కోర్సులు కూడా మనం ఎంకరేజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అది మనం మర్చిపోకూడదు. మనం అంటే పాత కోర్సెస్ అవసరం లేదన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఉంటే ఉండొచ్చేమో కానీ అది పనికిరాదు. రెండు కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడరని, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోమని, నోరు జారితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మండిపడ్డారు. ఎర్రగొండపాలెం పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్లో అన్నం తినే పేదలకు బిచ్చగాలతో పోల్చడం తాటిపత్రి చంద్రశేఖర్కు సిగ్గుచేటు అనిపించలేదని ప్రశ్నించారు. అన్నం తినే ఎవరు అన్నా క్యాంటీన్ గురించి హేళనగా మాట్లాడారని, మరి చంద్రశేఖర్ తన వ్యాఖ్యను వెనక్కి తీసుకుని పేద ప్రజలు క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. గతంలో కూడా నోరు ఉంది కదా అని మీడియా సమావేశం ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నంపై మాట్లాడిన ఎవరూ బాగుపడిన చరిత్ర లేదని అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని హితవు పలికారు. లేకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్లో భోంచేసే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్ళ కింద మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. బాధేస్తూ ఉంది. ఎర్రగొండపాలెం ప్రజలు ఆయన్ని గెలిపించింది పేద ప్రజలు తినేటటువంటి అన్నం మీద కాదు. ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. నీకు చేతనైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈరోజు వలసలు పోతున్నది ఎక్కువగా దళిత వర్గాలు. ఈ దళిత వర్గాల్ని వలసలు ఆపేదానికి శాసనసభలో ప్రజలు నీకు అవకాశం కల్పించారు కాబట్టి దానిని గురించి మాట్లాడితే బాగుంటుంది. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దళిత కుటుంబానికి కూడా
ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా కానీ ఒక్క లోన్ ఇచ్చిన పాపాన వైసీపీ ప్రభుత్వంలో లేదు. మీకు మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, ప్రత్యేకించి ఎర్రగొండపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద నీకు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి చట్టసభలో నువ్వు మాట్లాడితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు తప్ప అన్నా క్యాంటీన్ల గురించి, తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరిపేటటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. ప్రెస్ మీట్లో మీరు మాట్లాడినటువంటి ఎట్లా పడితే అట్లా నోరున్నదని దయచేసి మాట్లాడబాకండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉండాలి. వాస్తవాలు భవిష్యత్తులో మీరు పెట్టే ప్రెస్ మీట్లో వాస్తవం కాకుండా అవాస్తవాలు మాట్లాడితే ఖచ్చితంగా మీ పైన మీరు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట మీద ఈ పరబ్రహ్మ రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 5 రూపాయలకే పేదలకి, స్టూడెంట్స్ కానీ, చిరు ఉద్యోగులు కానీ, ఇంకా చిన్న చిన్న కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే దానిని కూడా నువ్వు ఎద్దేవా చేసావంటే నాకు తెలిసి అన్నా క్యాంటీన్ల గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా. మాజీ మంత్రి స్వర్గీయ జీవి శేషు 8వ వర్ధంతి నగరంలో ఘనంగా నిర్వహించారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవి శేషు ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, కామెపల్లి శ్రీనివాసరావు, దాయినేని ధర్మ, గుర్రాల రాజ్విమల్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఆయన మన జీవి శేషు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన కొత్త మార్కెట్ ఎదురుగా గార్లాండ్ చేయడానికి వచ్చాము. జీవి శేషు గారు ఆయన ఎమ్మెల్యేగా నూతలపాడు కుండేపిలో గెలిచి తర్వాత మినిస్టర్ పదవి చేపట్టి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అందువలన ఆయన్ని మళ్ళా స్మరించుకుంటూ 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి వచ్చాము. జీవి శేషు గారు పల్లెటూరులో జన్మించి ఒంగోలు నగరంలో ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి ఒంగోలు సంతనూతలపాడు శాసనసభ్యులుగా, కొండేపు శాసనసభ్యులుగా మరియు శాసన మండలి సభ్యులుగా, తర్వాత మంత్రిగా కూడా పనిచేసి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి జీవి శేషు గారు. ఆయన జీవితకాలం పేద ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి, రాజ్యాంగ విలువలకు లోబడి ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. వారి 8వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు జీవి శేషు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జీవి శేషు గారికి నివాళులు అర్పించాము. ఈయన
విద్యాసంస్థను స్థాపించి జిల్లాలో మంచి పేరు సంపాదించి తర్వాత రాజకీయాల్లో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో రకమైన పదవులు చేపట్టి ప్రజలకు ఎన్నో రకమైన సేవలు చేస్తున్నారు. అదే అడుగుజాడల్లో ఈరోజు డాక్టర్ రాజ్ విమల్ గారు వాళ్ళ అబ్బాయి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రాజ్ విమల్ గారు మంచి పొజిషన్కి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంత్రివర్యులు జీవి శేషు గారి 9వ వర్ధంతి సందర్భంగా అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు జీవి శేషు గారు ఒక ఉపాధ్యాయుడిగా ఈ నగర ప్రజలందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఆ రోజుల్లో శాంతినికేతనం అనే ట్యూటోరియల్ స్థాపించి ఎంతోమంది పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా అనేక పదవులు నిర్వహించి ముఖ్యంగా పేద, బలహీన వర్గాలకు, అట్టడి వర్గాలకు ఎంతోమందికి సేవ చేసి వారి యొక్క అభివృద్ధి కృషి చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి జీవి శేషు గారు. ఆయన యొక్క జీవితం ఈరోజు నేటి తరానికి ఆదర్శవంతం తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా జనార్దన్ గారు కూడా ఆ రోజు ఈ విగ్రహ శంకుస్థాపన విషయం కీలక పాత్ర పోషించి మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఈ విగ్రహ శంకుస్థాపన విషయంలో కానీ ఈ విగ్రహ నిర్మాణంలో కానీ కీలక పాత్ర పోషించడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళ కుమారుడైన మన రాజ్ విమల్ గారు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ మరి ఒకసారి జీవి శేషు గారికి నివాళులు అర్పిస్తూ అతను అడుగుజాడలో మేమంతా నడుస్తామని తెలియజేస్తారు. పెద్దలు డాక్టర్ జీవి శేషు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొత్త మార్కెట్ దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ఆయన రాజకీయాల్లో ఎంతో విలువలతోటి బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడుతూ ఆయన ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, డీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్లో ఎన్నో ఉన్నత పదవులు సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. అట్లాగే ఇవాళ వారి తనయుడు రాజ్ విమల్ గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ సోదరుడు రాబోయే రోజుల్లో జీవి శేషు గారు ఆశయాలని తమ్ముడు రాజ్ విమల్ గారు కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే శేషు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ జీవి శేషు గారి యొక్క 8వ వర్ధంతిని పురస్కరించుకొని కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లోని విగ్రహం దగ్గర ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. మరి ఆయన మా పట్ల అలాగే మరి సొసైటీ ప్రత్యేకించి కమ్యూనిటీ పట్ల చూపించిన ప్రేమ, అనురాగాలు, అలాగే శ్రద్ధ, అలాగే నిబద్ధత కలిగి మరి ఎంతగానో ప్రతి విషయంలో సందర్భంలో కూడా వెంటనే స్పందించి ఎన్నో సహాయ కార్యక్రమాలు, ఎన్నో మరి పరిపాలన పరంగా కూడా ఎంతో మరి అందరికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి ఆయన శేషు గారు అని పిలిపించుకోవడం కంటే శేషు మాస్టర్ గారు అని పిలిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే శాంతినికేతన్ ట్యూటోరియల్ కాలేజీ స్థాపించి ఎంతోమందికి ఆ టైంలో మరి మంచి విద్యను అందించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వారిని గౌరవించడం అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో 2018 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మరి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఆ రోజు, కానీ మరి ఆయన ఎంతో వెంటనే స్పందించి 4-5 సెంటర్లు చూపించి సెలెక్ట్ చేసుకొని మంచి సెంటర్లో ఉండాలి ఆయన మాజీ మంత్రి గారని మరి మంచి సహృదయంతో ఈ యొక్క ప్లేస్ని ఇచ్చి మరి మున్సిపాలిటీ పరంగా కూడా అన్ని విషయాల్లో పర్మిషన్స్ విషయాల్లో చాలా హెల్ప్ చేశారు. ఈ బొమ్మ కూడా వారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు వారు విదేశీ పర్యటనలో ఉండటం వల్ల అందుబాటులో రాలేకపోయారు. కానీ వారికి మా కుటుంబం ఎప్పుడు కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతా భావం కలిగి ఉంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి మా నాన్నగారికి ఈ నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మరి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తారు. త్రోవగుంటలోని శ్రీ చెన్నకేశవ స్వామి మరియు కోదండరామస్వామి దేవస్థానం నందు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పుష్పయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రోవగుంట గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి మరియు కోదండరామస్వామి వార్ల దేవస్థానం నందు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ముందుగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వారితో పాటు సీతా సమేత కోదండరామస్వామి మరియు రాధాకృష్ణ ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆపై దేవేరులకు తులసి, గులాబీ, మల్లె, చామంతి, విల్లి, కనకాంబర్ లాంటి తదితర సుగంధభరిత పుష్పాలతో పుష్పాభిషేకాన్ని నయనమనోహరంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల పుష్పాలతో దేవతామూర్తులకు జరిపించిన పుష్పయాగాన్ని కన్నులారా గాంచి తరించారు.
ఈ వాదంతో సమాప్తం. నమస్కారం. మామయ్య బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.